ఈ నెల 27, 28వ తేదీల్లో వర్చువల్గా జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లపై గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో సుమారు 4,000 మంది పాల్గొనేలాగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా మహానాడును చరిత్రలో నిలిచేలాగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రతి తెలుగు తమ్ముళ్లు క్లస్టర్ స్థాయిలో జరిగే కార్యక్రమాల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహానాడు అబ్జర్వర్ ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ 28న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని, వివరాలు మై టీడీపీ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో గుడివాడ, నందివాడ, గుడ్లవల్లి రూరల్ మండలాల అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. మీరంతా డ్రైవింగ్ ఫోర్స్ క్లస్టర్స్ అనేది, అందుకే క్లస్టర్ కూడా గుర్తించారు. ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇలా మీరందరినీ కూడా బాధ్యతగా ఇచ్చి ఈ మహానాడు మీ ఉద్యోగాల మీద మీ ఉద్దేశాలని మీరు నడిపించాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి గట్టి చేయండి. డెఫినెట్గా శనివారం నుంచి దీంట్లోనే బాగానే ఉంటాయి. ఆల్మోస్ట్ 20 మంచి పత్రికలు అంట. మనం దీంట్లో పెడుతున్నాము. అందరికి నమస్కారం. తెలుగువారి పసుపు పండుగ జరుపుకునే మహానాడు ఈ యొక్క మే నెలలో 27వ తారీఖున 28వ తారీఖున 2 రోజులు జరుగుతున్న సందర్భంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం, ఒక మంచి సంతోషకరమైన, ఆనందకరమైన వాతావరణంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక ఉత్సాహంతో, ఒక పండుగ వాతావరణంతో జరుపుకున్న ఈ యొక్క గొప్ప పండుగ మహానాడు. దీని అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, అలాగే జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ యొక్క సారథ్యంలో పెద్ద ఎత్తున యావత్ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ప్రపంచంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుగు మహాసభల్లాగా మహానాడు జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క పెద్ద కుటుంబంలో మనం కొన్ని తీర్మానాలు కూడా ఏర్పాటు చేసాం. ఆ తీర్మానాలు కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఈ 2 రోజుల పండుగలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈసారి మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో కూడా మహానాడు యొక్క మెసేజ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు గుడివాడ నగరంలో మేమందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 10 క్లస్టర్స్ అందరినీ సమకూర్చి ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి వెనుగళ్ల రాము గారు, అలాగే మాజీ శాసనసభ్యులైనటువంటి రావి వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారు 10 క్లస్టర్లు 3,000 పై చిలుక జనాలందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మంచిగా సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని పరిశీలించడానికి నేను వచ్చాను. చాలా సంతోషకరమైన విషయం, ఒక ఆనందదాయకమైన వాతావరణం కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్లస్టర్ల యొక్క మహానాడుగా భావించి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో తమకు అలాట్ చేసిన క్లస్టర్లు, ఆ ప్రాంగణాన్ని మీరందరూ కూడా చూసి వాళ్ళ యొక్క వివరాలు కనుక్కొని రేపు తప్పనిసరిగా 27వ తారీఖున 9 గంటలకి మీరందరూ కూడా మీ యొక్క ప్రాంగణంలో మై టీడీపీ యాప్ ద్వారా మీ యొక్క నమోదు చేసుకోవాలి చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే కార్యక్రమ వివరాలన్నీ కూడా మై టీడీపీ యాప్లో ప్రత్యేకంగా దాంట్లో వివరించబడింది. ఈ యొక్క కార్యక్రమం పొద్దున్నుంచి 9 గంటల నుంచి మొదలు పెట్టుకొని సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. అలాగే 28వ తారీఖు మనం అందరం కూడా మన జాతీయ అధ్యక్షుల వారిని మనం మరొకసారి ఎన్నుకుంటా ఉన్నాం. అదొక గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్క తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అభిమానులు, తెలుగు సోదరులు, మహిళలు కూడా అందరూ కూడా పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు గుడివాడ పట్టణం అంటే అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క గడ్డ. మొట్టమొదటిసారిగా ఆయన 83లో పార్టీ స్థాపించిన వెంటనే ఈ యొక్క గుడివాడ నుంచి ఆయన చరిత్రాత్మకంగా విజయం సాధించి కేవలం 9 మాసాల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి గొప్ప గడ్డ గుడివాడ గడ్డ. కాబట్టి మేమందరం కూడా చాలా ఉత్సాహంతో ఇక్కడ ఉన్న క్లస్టర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి ఉత్సాహంతో ఈ యొక్క పండుగ జరుపుకుంటానికి ముందుకు వస్తూ ఉన్నారు. మేమందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ యొక్క 2 రోజుల పండుగ ప్రతి తెలుగువారి ఆత్మగౌరవం పండుగ, అలాగే
తెలుగువారు ఎక్కడైనా సరే ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండుగ కూడా లైవ్లో చూడొచ్చు. దయవించి మీరందరూ కూడా ఈ యొక్క మై టీడీపీ యాప్ ఇన్స్టాల్ చేసి మీ అందరి కార్యక్రమాల ద్వారా కూడా మా యొక్క సందేశాన్ని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇవ్వబోతున్నారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.